హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ అందరికీ బాగా యూజ్ అయ్యే 5 ఇంపార్టెంట్ ట్రిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ 5 ట్రిక్స్ కూడా డే బై డే స్టేజ్లో ప్రతిరోజు కూడా మీ అందరికీ ఏదో సందర్భంలో తప్పకుండా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో మీకు బాగా నచ్చిన ట్రిక్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అడగండి, తప్పకుండా వాటి గురించి వీడియో చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా let's get started. సో ఫ్రెండ్స్, మూవింగ్ అట్ ఫస్ట్ పాయింట్. సో ప్రతిరోజు మనలో చాలామంది కూడా వాట్సాప్లో వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేస్తుంటారు. అది ఒక అలవాటుగా ఉంటుంది. అయితే మీ పిక్చర్ని మీరు అనుకున్నంత రెజల్యూషన్లో యాడ్ చేయాలంటే మనకు ఇందులో ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే కేవలం ఈ స్క్వేర్లో ఎంతవరకు అయితే ఫిట్ అవుతుందో అంతవరకు మాత్రమే మన ఇమేజ్ని ప్రొఫైల్ పిక్చర్ లాగా అయితే చేంజ్ చేసుకుంటుంటాం. అయితే ఫ్రెండ్స్, మీరు కోరుకున్న ఈ ఇమేజ్ అంతా కూడా ప్రొఫైల్ పిక్చర్లో చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు స్క్వేర్ ఫిట్. సో ఇందులో నేను చెప్పబోయే ప్రతి ఒక్క యాప్స్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్లో మీరు ఫస్ట్లో ఇక్కడ చూసుకుంటే సింగిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా సరే వాటిని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని మీరు సింపుల్గా ఏంటంటే పైన మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్. దీనిపైన ట్యాప్ చేయండి అండ్ మీరు ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేరుగా ఫోటో సేవ్డ్ ఇన్ సక్సెస్ అనేసి చూపిస్తుంది. ఇప్పుడు నేరుగా మీరు మీ యొక్క వాట్సాప్లోకి వెళ్ళండి అండ్ ఏదైతే సేవ్ అయిన ఇమేజ్ ఉంటుందో ఆ యొక్క ఇమేజ్ని ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఫొటోస్లో టాప్లోనే ఉంది అండ్ కంప్లీట్గా ఇది మనకు స్క్వేర్లోనే ఫిట్ అయిపోయింది. డన్ పైన క్లిక్ చేయండి. సో నేరుగా ఇక్కడ మనకు ఆ యొక్క ఫుల్ ఫోటోని అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఈ విధంగా మీరు కోరుకున్న ఫోటో ఏదైనా సరే ఫుల్ లెంత్ ఉన్న ఫోటోని ఇక్కడ మీరు సింపుల్గా ఈ యొక్క స్క్వేర్ ఫిట్ అనే అప్లికేషన్ ద్వారా చేంజ్ చేసి ప్రొఫైల్ పిక్చర్లోకి అయితే చేంజ్ చేయొచ్చు. సో ట్రిక్ చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన సెకండ్ ట్రిక్ ఏంటంటే అప్పుడప్పుడు మన మొబైల్ని మన పిల్లలు లేదా ఫ్రెండ్స్ తీసుకొని మన మొబైల్లో ఉన్న డేటానంతా కూడా అయిపోయేస్తుంటారు. అయితే మనం వాళ్ళకు తీసుకోవద్దని చెప్పలేము అండ్ మనం అలా చెప్తే బాధపడతారు. కాబట్టి మన మొబైల్ ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉంచి కూడా వాళ్ళకు ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేది లేకుండా మనం చేయొచ్చు అనమాట. సో దీనికోసం సింపుల్ వే అండి, ఏం లేదు. పైన నుంచి కిందికి స్క్రోల్ చేసి మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే నెట్వర్క్ అనే ఇంటర్నెట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెట్వర్క్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి అండ్ ఇందులో మీకు ఏ మొబైల్ నుంచి అయితే మీరు యాక్సెస్ పాయింట్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో వెళ్ళిన తర్వాత పైన మీకు వర్టికల్లో 3 డాట్స్ ఉంటాయి. దీనిపైన ట్యాప్ చేసి డెలీట్ ఏపీఎన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ట్యాప్ చేయండి. ఇంకంతే, నేరుగా మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి అండ్ నేరుగా యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడ కూడా ఈ యొక్క ఇంటర్నెట్ అనేది ఆన్ కాదు అండ్ మీకు అసలు డేటా అనేది రాదనమాట. ఇంకా వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా డేటా అనేది రాదు అండ్ మీకు ఇంటర్నెట్ అయితే ఆన్లోనే ఉంటుంది, అయినా కూడా మీకు ఎక్కడ కూడా డేటా అనేది రాదనమాట. సో మీరు గమనించవచ్చు. సో వాళ్ళకి అస్సలు అర్థం కాదు, మేబీ డేటా అయిపోయింది అనుకోవచ్చు అండ్ డేటా అయిపోయింది అనేసి మీకు ఇస్తారు. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మరొక్కసారి మీరు అదే ఆప్షన్లోకి వెళ్ళండి. సో సేమ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న 3 వర్టికల్ డాట్స్ పైన ట్యాప్ చేయండి. రీసెట్ టు డిఫాల్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేయండి. అండ్ వన్స్ మీరు ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తారో మళ్ళీ మనకి ఇంటర్నెట్ అనేది సో యాజ్ యూజువల్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకు ఇంటర్నెట్ అనేది ఆన్ అయిపోయింది అనమాట. సో ఇలా ఎప్పుడైనా మీరు ఇంటర్నెట్ ద్వారా ఇబ్బంది పడుతుంటే మీ ఫ్రెండ్స్ మరియు మీ పిల్లల ద్వారా ఈ యొక్క ట్రిక్ మీరు ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన థర్డ్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒక సాంగ్ విన్నప్పుడు ఆ సాంగ్ ఏ ఆల్బమ్ లేకుంటే అది ఏ మూవీలోదో మీకు తెలియనప్పుడు సో ఈజీగా మీరు మీ మొబైల్ నుంచే దాన్ని కనిపెట్టవచ్చు అనమాట. సో దానికోసం చూసుకుంటే ఇక్కడ నేను గానాను అయితే ఓపెన్ చేశాను అండ్ మీరు మీ మొబైల్లో మీ యొక్క హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి అండ్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ విడ్జెట్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కాస్త స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అండ్ గూగుల్ సెర్చ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా. అండ్ దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి అండ్ మీ యొక్క హోమ్ స్క్రీన్లోకి దీన్ని తెచ్చుకున్న తర్వాత అండ్ ఇక్కడ మీకు ఒక మైక్ సింబల్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి అండ్ ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ ఏదైనా సరే మీరు ప్లే చేయండి. సో చూడండి, ఎప్పుడైతే మనకు ఆ సాంగ్ని మనము ట్యాప్ చేసి అండ్ ఆ యొక్క మ్యూజిక్ని ఇది విన్నదో అండ్ వెంటనే ఆ సాంగ్ ఏంటి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డాన్స్ మంకీ అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు డాన్స్ మంకీ. సో ఎగ్జాక్ట్లీగా అది లిజన్ చేసి అది ఏ మూవీ అయినా సరే ఏ ఆల్బమ్ అయినా సరే ఇట్టే కనిపెట్టేస్తుంది. దీనికోసం మీరు ఎలాంటి అప్లికేషన్ అయితే వాడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా మీకు ఈ యొక్క ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మన ఫోర్త్ ట్రిక్ ఏంటంటే మీలో చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అండ్ చాలా రకాల వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటుంటారు, అవసరం ఏదైనా కావచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే పబ్జీ వాట్సాప్ గ్రూప్, లేకుంటే ఎంటర్టైన్మెంట్ వాట్సాప్ గ్రూప్, అండ్ ఇండియన్ వాట్సాప్ గ్రూప్, యూఎస్ఏ వాట్సాప్ గ్రూప్, అండ్ ఫన్నీ వాట్సాప్ గ్రూప్, ఇట్లా మీకు చూసుకుంటే చాలా రకాల కేటగిరీస్ సంబంధించిన బోలెడు వాట్సాప్ గ్రూపులు అయితే ఇప్పుడు నేను మీకు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే పరిచయం చేస్తున్నాను. అండ్ ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు దీన్ని చూడొచ్చు. సో ముందుగా చూసుకుంటే పబ్జీ వాట్సాప్ గ్రూప్లో ఇలా చూసుకుంటే చాలా రకాల వాట్సాప్ గ్రూపులు అయితే ఉంటాయన్నమాట. అండ్ వీటన్నిటిలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ లింక్ కూడా మీకు ఇక్కడైతే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన గ్రూప్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇండియన్ వాట్సాప్ గ్రూప్స్, సో ఏవేవైతే హెడ్లైన్స్లో మీకు ఉంటాయో అండ్ ఆ యొక్క హెడ్లైన్స్కి సంబంధించి రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ మీరు మీ ఓన్ పర్పస్ ఏదైతే బిజినెస్ ఉంటుందో, లేకుంటే కమర్షియల్గా మీరు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారో, అండ్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారో, అండ్ ఆ ప్రకారంగా అన్ని విధాలుగా ఇక్కడ మీరు ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీరు అనుకున్న యొక్క రిజల్ట్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ మీకు లింక్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. మీరు దేంట్లో అయినా జాయిన్ అవ్వాలంటే లింక్ పైన ట్యాప్ చేయండి, నేరుగా ఈ విధంగా మీకు జాయిన్ గ్రూప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అండ్ మీరు దీనిపైన క్లిక్ చేసి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లలో అయితే ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ బాగా నచ్చుతుంది. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఫిఫ్త్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా మీరు మీ యొక్క మొబైల్ హోమ్ స్క్రీన్ పైన మీకు నచ్చిన ఫొటోస్ని ఈ విధంగా స్లైడ్ అవుతున్నట్టుగా పెట్టుకోవాలనుకుంటే, సో ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అప్లికేషన్ మీరు ట్రై చేయండి. అప్లికేషన్ పేరు యానిమేటెడ్ విడ్జెట్. సో ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో వన్స్ మీరు ఈ యొక్క అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ యొక్క ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అన్ని కూడా ఓకే వేసేయండి. అండ్ దాని తర్వాత దీన్ని మనం ఎలా మొబైల్ స్క్రీన్ పైన యాడ్ చేయాలో చూపిస్తాను. సో దీనికోసం ముందుగా మీరు మీ యొక్క మొబైల్ స్క్రీన్ పైన కాస్త స్పేస్ అయితే ఉండాలి. అండ్ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ విడ్జెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ లాస్ట్ వరకు వెళ్ళిపోండి. సో ఎక్కడి వరకు అంటే ఇక్కడ మీకు యానిమేటెడ్ విడ్జెట్ అనే ఒక ఐకాన్ కనిపించేంత వరకు మీరు లాస్ట్ వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఫైనల్గా యానిమేటెడ్ విడ్జెట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ ఎలా కావాలి అంటే ఫోటో స్లైడ్ అవుతున్నప్పుడు మీకు ఎలాంటి ఎఫెక్ట్ కావాలి, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, స్లైడ్, స్కేల్, ఇట్లా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను సింపుల్గా స్లైడ్ అనేసి పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత మీరు డన్ పైన క్లిక్ చేయండి. బిఫోర్ దట్ మీరు ఇంటర్వెల్ అంటే ఎన్ని సెకండ్స్కి ఒకసారి పిక్చర్ మారాలి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. నేను కేవలం 7 సెకండ్స్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ డన్ పైన క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫొటోస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ మొబైల్లో మీకు నచ్చిన ఫొటోస్ ఏవైనా సరే మీరు ఇక్కడ నుంచి 1 by 1 అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో లిమిట్ అండి. అండ్ నేనైతే మ్యాక్సిమం 7, 8 అయితే ట్రై చేశాను, అంతకంటే ట్రై చేయలేదు. ఇక్కడ 7 ఉన్నాయి. అండ్ ఓకే బటన్ పైన ట్యాప్ చేయండి. అండ్ డన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు విడ్జెట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు సింపుల్గా స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. అండ్ మీరు కావాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు, లేకుంటే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ చూస్తే మాత్రం నిజంగా వావ్ అనుకుంటారు. ఎవరైనా చూస్తే ఎలా సెట్ చేస్తారని అడుగుతారు తప్పకుండా. సో ఫ్రెండ్స్ టోటల్ చూసుకుంటే ఇవి ఇవాళ మన టాప్ 5 టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవన్నీ కూడా మీకు డే బై డే సేలో చాలా బాగా యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా ఇందులో మీకు బాగా నచ్చిన ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ లేటెస్ట్ టాపిక్ త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ మహిత్ ఛానల్. అండ్ దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.